పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిన్నెల్లి కోసం తెలంగాణలో పోలీసులు గాలిస్తున్నారు. సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు పారిపోయారు. ఏ క్షణంలోనైనా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. పిన్నెల్లి కోసం తెలంగాణలో పోలీసులు గాలిస్తున్నారు. సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు పారిపోయారు. ఏ క్షణంలోనైనా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పిన్నెల్లి రామకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, గాయత్రి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు అయితే మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే ఏపీ పోలీస్, తెలంగాణ పోలీస్ కూడా ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా చెక్ చేస్తున్న పరిస్థితి, ఆయన ఎక్కడున్నారు ఏంటి ట్రేస్ చేసేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా ఆయన్ని ఎప్పుడైతే ఈవీఎంలు ధ్వంసం చేశాడని తెలిసినటువంటి విజువల్ బయటకు వచ్చిందో, వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం చాలా సీరియస్ అయింది. ఈ ఏపీ ఎన్నికల సంఘానికి మాత్రం అసలు ఇటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు మీరు ఏం చేశారు అనే దాని మీద కూడా వాళ్ళ వివరణ అడిగిన పరిస్థితి కనపడింది. ఇప్పుడు ఆయన్ని కంపల్సరీగా కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి అనేటువంటి కోరినటువంటి సందర్భంలో కూడా ప్రధానంగా కూడా ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఏదైతే ఇక్కడ సంగారెడ్డికి సంబంధించి సంగారెడ్డిలో ఆయనకి సంబంధించినటువంటి వాహనం ఏదైతే ఉందో వాహనాన్ని పోలీసులు ట్రేస్ చేయడం జరిగింది. వాహనాన్ని ట్రేస్ చేసిన తర్వాత అక్కడ ఆ వాహనంలో
ఆయన లేకపోవడం, ఆయనకి సంబంధించినటువంటి 2 మొబైల్స్ ఉండటంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఆయనకి సంబంధించి ప్రధానంగా కూడా ఆయనకి సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ దొరుకుతాయేమో అని చెప్పి ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఆయన చెప్తుంది ఏంటంటే, ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో ఈవీఎంలకు సంబంధించి ధ్వంసం 7 చోట్ల జరిగింది మాచర్లో. 7 చోట్ల జరిగినటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి 2-3 రోజులు ఆధారాల కోసం ప్రయత్నించాము. చివరిగా కూడా నిన్న ఏదైతే వెబ్ కాస్టింగ్ కెమెరాస్ ఉన్నాయో ఆ కెమెరాస్ చూసినప్పుడు ఈయన ధ్వంసం చేసినట్టు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదు చేశామని చెప్పి ఆయన తెలియజేశాడు. సంబంధించి ప్రధానంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ఆయనకి సంబంధించి పూర్తిగా కూడా డీటెయిల్స్ కావాలి, ఏం చేశారు ఏంటి అనే దాని మీద కూడా వివరణ ఇవ్వాలనేటువంటి కోరినటువంటి సందర్భంలో ప్రజెంట్ ఏపీ పోలీస్ మాత్రం అక్కడ హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కూడా చెక్ చేస్తున్న పరిస్థితి, ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంత ఆయనైతే ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ప్రముఖ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు కూడా వెలువడుతూ ఉన్నాయి. అలాగే ఆయన ఇక్కడి నుంచి కూడా తప్పించుకొని విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు అని కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం. అలాగే ఆయన కర్ణాటక నుంచి కానీ లేకపోతే ఇక్కడ బాంబే నుంచి కానీ ఆయన ఫ్లైట్లో విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఆయనకి ఈ ఏదైతే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేటువంటి పరిస్థితి, లుకౌట్ నోటీసు జారీ చేసే పరిస్థితి కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఆయన్ని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా, అంటే ఈవీఎంలు సామాన్యమైనటువంటి వ్యక్తి, అంతగా కూడా నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తి ఈవీఎంలను ధ్వంసం చేశాడు అంటే అది కేసు అయినప్పటికీ కూడా అంత గ్రావిటీ ఉండదు. కానీ ఒక ప్రజాప్రతినిధి, అది కూడా ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, మళ్ళీ వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏదైతే అక్కడ పాల్వాయి గేట్ దగ్గర ఆయన 202 బూత్లో ఆ విధంగా కూడా ఈవీఎంలని ధ్వంసం చేయటం అనేది మాత్రం చాలా సీరియస్గా కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. దీనికి సంబంధించి అది ఒక రకంగా కూడా వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా చెప్పింది ఏంటంటే, అది అసలు ప్రజాస్వామ్యానికి ఒక అవమానంగా భావిస్తున్నామని కూడా ఆయన తెలియజేశాడు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ మాత్రం ఆయన్ని కంపల్సరీగా కూడా అరెస్ట్ చేసేందుకు, ఏ క్షణానైనా కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయనైతే స్టేషన్కి తీసుకెళ్లారు, ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా కూడా దీనికి సంబంధించి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్స్ని కూడా చెక్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయనకి కాల్ డేటాని బయటకు తీశారు. ఆ కాల్ డేటా బయటకు తీసి ఆ కాల్ డేటా ద్వారా ఎవరెవరితో ఆయన టచ్లో ఉన్నాడు ఏంటి అనే దాని మీద కూడా ప్రజెంట్ అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఈ రోజైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అదుపులో తీసుకుంటామని మాత్రం ఇక్కడ ఎన్నికల కమిషన్ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులకు సంబంధించి పోలీసులు కూడా పూర్తి ఎఫర్ట్స్ కూడా పెట్టారు. అదేవిధంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం ఈ కొద్దిసేపటి తర్వాత డీజీపీని కలిసేందుకు కూడా వాళ్ళు రెడీ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ విధంగా ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే మాత్రం ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు అని వాళ్ళైతే నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే డీజీపీని కలిసేందుకు కూడా వాళ్ళు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన మీద, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఇప్పటికే 10 సెక్షన్ల కింద కేసు నమోదైనాయి. వీటిలో 4 సెక్షన్లు అయితే నాన్ బెయిలబుల్ సెక్షన్స్. అదేవిధంగా కూడా ఈయన్ని విదేశాలకు వెళ్లేందుకు కూడా ఆ సెక్షన్స్ అయితే అనుమతించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఏదైతే ఈవీఎం ధ్వంసం అనేది మాత్రం అది చాలా అనాగరికమైనటువంటి చర్యగా కూడా ఎన్నికల కమిషన్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మీద కంపల్సరీగా కూడా చర్య తీసుకునేందుకు రెడీ అవుతూ ఉన్నారు. ఆయన అరెస్ట్ చేయడమే లక్ష్యంగా కూడా ఏపీ పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. అలాగే మాచర్లకు సంబంధించి మాచర్లో 7 ఈవీఎంలు ధ్వంసమైనట్టుగా కూడా ముఖేష్ కుమార్ మీనా జరుగుతున్న ప్రెస్ మీట్లో ఆయన తెలియజేశాడు. అలాగే వాళ్ళందరికీ దానికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో, దానికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టు, కొంతమందిని అరెస్ట్ చేసినట్టు కూడా ఆయన తెలియజేశారు. ప్రధానంగా మాచలపట్నాన్ని కనుక చూసుకున్నట్లయితే మాచలపట్నంలో మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కనుక అరెస్ట్ చేసినట్లయితే అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి నేపథ్యంలో అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పోలీసులు అక్కడికైతే బలగాలను అయితే మోహరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన అరెస్ట్ చేసేందుకు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.